దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యోహాను రాసిన మొదటి పత్రికలో నుండి గత దినాల్లో కొన్ని మాటలను మనము విన్నాము. ఈ దినము కూడా అదే గ్రంథములో నుండి మరి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మనం చూసినట్లయితే 4వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. దేవుని పిల్లలైనటువంటి వారు ప్రతి ఆత్మను కూడా మనము పరీక్షించేవారిగా ఉండాలి అనేటువంటి మాటలు అనే సత్యాన్ని ఈ యొక్క వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఏ ఆత్మను పడితే ఆత్మను నమ్మి ఎవరు బోధిస్తే ఆ బోధను విని దాని హృదయంలో చేర్చుకునే వారిగా ఉండకూడదు. దేవుని పిల్లలు వివేచన కలిగి ఉండాలి, జ్ఞానాన్ని కలిగి ఉండాలి. క్రీస్తు మనకు బోధించినటువంటి బోధ మరి ఆ సత్యము, పరిశుద్ధ గ్రంథం మనకి ఏది చెప్తుందో అదే సత్యము. దానిని ప్రకటించిన వారిని మనం అనుమతించాలి. కానీ మరి దీనికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రకటిస్తున్నారో ఆ ఆత్మలను నమ్మక, ఆ బోధలను వినక మనము ప్రతి ఆత్మను పరీక్షించి జాగ్రత్తగా జీవించాలి, మనం వినే మాటలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క వచనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అలాగనే 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలను మనం చూసినట్లయితే, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాటను వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. అందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఈ యొక్క వచనాలు మనకు ఏం తెలియచేస్తూ ఉన్నాయి అంటే, దేవుని పిల్లలు లోకమును జయించేవారిగా ఉండాలి. మరి లోకంలో ఉన్నటువంటి మరి మాటలను మనము వినకూడదు. లోక సంబంధులు మాట్లాడినట్లుగా మనము మాట్లాడకూడదు. మనము దేవుని సంబంధులము, దైవ సంబంధులము గనుక మనము దేవుని పిల్లలకు తగినట్లుగా మనం మాట్లాడాలి. ఆ మాటలు ఎవరు వింటారు అంటే దేవుని పిల్లలు మాత్రమే వింటారట. దేవుడు చెప్తున్నటువంటి ఆత్మ సంబంధమైన మాటలను మనము వినేవారిగా కూడా ఉండాలి. ఎందుకంటే మనము దేవుని సంబంధమైనటువంటి పిల్లలము గనుక. అలాగే 4వ అధ్యాయము 7 నుంచి 21 వచనం వరకు కూడా చదువుతున్నాను. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి
సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము. ఈ మాటలన్నీ కూడా మనము విన్నప్పుడు, చదివినప్పుడు మరి ఈ లోకములో మనము దేవుని చూపించాలి. మన ప్రేమ ద్వారా, దేవుని ద్వారా మనము ప్రేమించబడ్డాము. ఆయన యొక్క ప్రేమ ఆజ్ఞలను మనము తెలుసుకున్నాము. దేవుని పిల్లలు ప్రేమను గూర్చినటువంటి పూర్తి వివరాలను తెలుసుకొని ఉంటారు. అయితే ఇదే ప్రేమను మనము అనేకులకు అందించేవారిగా ఉండాలి. సహోదర ప్రేమను కలిగి ఉండాలి. అందరము మనము ప్రేమించేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కులాలను బట్టి, మతాలను బట్టి, లేకపోతే వారికున్న ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, పేరు ప్రఖ్యాతలను బట్టి మనము ప్రేమిస్తే అది దేవుని ప్రేమ కానే కాదు. దేవుని ప్రేమ మరి వ్యత్యాసాలను చూడదు. అందరినీ ప్రేమించేదిగా ఉంటుంది. అందరితో సమాధానంగా ఉంటుంది. అందరినీ ప్రేమించేదిగా ఉంటుంది. కనుక అదే ప్రేమను మనము కలిగి అనేకులకు దేవుని ప్రేమను అందించేవారిగా ఉండాలి అని ఈ యొక్క వచనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అలాగనే 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలను చదువుదాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఈ వచనాలు మనకు ఏమి జ్ఞాపకం చేస్తున్నాయి అంటే, ప్రతి వ్యక్తి కూడా విధేయతతో దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి. విధేయతను కలిగి, దేవుడు ఎన్నో ఆజ్ఞలను మనకు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మరి ఏవి భారమైనవి కాదు. ఒక వ్యక్తి మంచిగా బ్రతకాలి, జ్ఞానంగా బ్రతకాలి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అంటే, వారి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించవలసిందే. ఆయన ఇచ్చినటువంటి ఏ ఆజ్ఞ కూడా భారభరితమైనది కాదు. ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తే దేవుని ప్రేమ మనలో ఉంటుంది. మరి దేవుని చిత్తం మన ఎడల నెరవేర్చబడుతుంది. మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను ఎంత ఆసక్తిగా గైకొంటామో అదే గొప్ప విశ్వాసము అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. 5వ అధ్యాయము 6 నుంచి 15 వచనాలను మనం చదువుకుందాం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది.
దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అనునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఈ యొక్క మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే యేసయ్య మనకు ఎవరైతే యేసును అంగీకరిస్తారో ఆయనను నమ్ముతారో వారికి పరలోక రాజ్యాన్ని ఆయన ఇస్తాడు. ఆయన నమ్మిన వారికి పరలోకాన్ని ఆయన సిద్ధపరిచాడు. కాకపోతే మనము ఖచ్చితంగా ఆయనే దేవుడని, ఆయనే క్రీస్తని, ఆయన ఆజ్ఞలు శ్రేష్టమైనవని, ఆయన నిత్య జీవాన్ని ఇవ్వగలడని, పాపికి పరలోకానికి వెళ్ళే మార్గము క్రీస్తేనని మనము నమ్మినప్పుడు నిశ్చయముగా ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవునిగా ఉన్నాడు. అలాగనే 5వ అధ్యాయము 16 నుండి 21 వచనాన్ని, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడునూ పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. దేవుని పిల్లలైనటువంటి వారు మరి ఏ పాపములో కూడా కొనసాగకూడదు, పాపానికి వారు దూరముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ఈ యొక్క మాటల ద్వారా మనం హెచ్చరించబడ్డాము. దేవుని ప్రేమ మనలను నీతిగా బ్రతకటానికి ప్రోత్సహిస్తుంది గనుక ఈ మాటలు యోహాను ఎక్కడో సంఘానికి రాయటం కాదు, దేవుడు మనతో మాట్లాడటానికే ఈ మాటలను రాయించి ఉంచి ఉన్నారని నమ్మి ఈ మాటలను బట్టి నడుద్దాము. దైవ దీవెనలు పొందుదాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇంతవరకు నీ కృప చేత మమ్మల్ని ఎంతో భద్రపరచావు తండ్రి. వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. ఈ మాటలను మా హృదయంలో భద్రపరచండి. వాక్యానుసారంగా జీవించటానికి కృప చూపించండి. లోకమును జయించిన విజయము మా విశ్వాసమే అన్నావు నాయన. అయ్యా, గొప్ప విశ్వాసముతో అయ్యా నీవు మాకు మంచి జీవితాలను ఇవ్వబోతున్నావు, నిత్య జీవములో నిలవబడే ధైర్యమును ఇవ్వబోతున్నావు అనే విశ్వాసముతో, విధేయతతో నాయన నీ ఆజ్ఞలను పరిపూర్ణముగా నెరవేర్చేవారిగా మమ్మల్ని తయారు చేయండి. రాబోయే దినాలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. ఆయన పాపంలో మేము కొనసాగకుండా పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ యొద్ద నాయన మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటకు కృప చూపించండి. ఈ మాటలన్నీ కూడా నాయన విన్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి.
ఆసక్తిగా ప్రతి దినము కూడా నాయన నీ మాటల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి హృదయాన్ని కూడా మీరు నింపండి, తాకండి, ధైర్యపరచండి. సక్రమమైన మార్గంలో మేమందరము కూడా నాయన నడుచుటకు నీ కృప మాకెంతైనా అవసరం తండ్రి. అయ్యా మా కన్నులకు నాయన గూఢమైన సంగతులను, అయ్యా మా హృదయము గ్రహింపలేని సంగతులను ప్రభువా నాయన అయ్యా ప్రతి దినము కూడా మీరు మాకు తెలియచేస్తూ ఉన్నారు. వాటిని గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. నీ వాక్యము నా తండ్రి నాయన అయా మా పాదములకు దీపమని నీ వాక్యము సెలవిస్తుంది, మా కన్నులకు వెలుగు అని చెప్తుంది కనుక తండ్రి ఆ యొక్క వెలుగును నాయన మాకు అనుగ్రహించి నాయన వెలుగు మార్గములో మేము నడుచుటకు అయ్యా మీరే మాకు సహాయమును పంపించమని, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ఎందరైతే ఎన్ని అక్కరలను అవసరతలను కలిగి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో అయ్యా వారందరినీ దీవించండి. ఈ దినమంతా కూడా మెండైన దీవెనల చేత మమ్మల్ని అందరినీ నింపి నీ కృపలతో భద్రపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను.